నమస్తే నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. ఇంతకే ఒక వీడియో అయితే రిలీజ్ చేశాను. సో అది చూడకపోతే ఒకసారి చూసేయండి. అబౌట్ ది ప్యారడైజ్ సినిమా గురించి, దాని కింద ఉన్న కాంట్రవర్సీ గురించి మొత్తం క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. కొంచెం లెంత్ అయితే ఎక్కువైనట్టు అనిపిస్తుంది, కానీ కొంచెం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చెప్పాను మీకు. సో అది కొంచెం అర్థం చేసుకొని మీరు వీడియోని అయితే చూడండి. అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియో టాపిక్ వచ్చే ముందు మీరు టెంప్లెట్ చూసిన విధంగానే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వర్సెస్ వ్యూవర్స్ వీళ్ళిద్దరి మధ్యన ఏ విధంగా బాండింగ్ అనేది ఉందో ఇవన్నీ కూడా చూద్దాం. అంతకన్నా ముందు నేను ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినా తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ వస్తుండే. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, వ్యూవర్స్ కానీ, అంటే ఆడియన్స్ పరంగా వాళ్ళు వీడియోస్ ఓపెన్ చేసి చూస్తే ఏ విధంగా చూస్తున్నారో అదేవిధంగా ఏదైతే క్రియేటర్ ఉన్నారో ఏ క్రియేటర్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఏ విధంగా మీకు చెప్తున్నారు అనేది చూడాలి. కానీ కొన్ని బేసిస్ అయితే తీసుకున్నాను నేను. ఫస్ట్ ఏదైనా సరే వీడియో ఓపెన్ చేసినప్పుడు అది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కాదా అనేది చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. కంటెంట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. వాడు చెప్పే విధానం మీకు అర్థమవుతుందా లేదా, అదేవిధంగా వాడు చెప్తున్నప్పుడు మంచిగా చెప్తున్నారా చెడుగా చెప్తున్నారా కూడా మీరు చెక్ చేసుకోవాలి. బూతులు ఎస్పెషల్గా బూతులు వాడుతున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అది మీకు ఆరోగ్యకరంగా ఉందా వీడియో అనారోగ్యంగా ఉందా అని కూడా చూసుకోవాలి మీరు. ఎందుకంటే దానివల్ల మీ మైండ్ సెట్ అనేది డెఫినెట్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి కాబట్టి సో కొన్ని బేసిస్ అయితే తీసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి కంటెంట్. మీరు మూవీస్ రిలేటెడ్ కంటెంట్ చూసినప్పుడు, మూవీస్ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్ ఏదైనా తీసినప్పుడు ఆ వీడియో కానీ ఏదైతే పర్టికులర్ ఛానల్ కానీ మీకు మొత్తం ఛానల్ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకున్నప్పుడు ఆ కంటెంట్ అనేది ఓవరాల్గా మూవీ సంబంధించిన కంటెంట్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు వాటిని ఫాలో అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కంటెంట్ అనేది ఏ విధంగా ఉంది, మూవీస్ రిలేటెడ్ సంబంధించింది నెగిటివ్గా ఉందా పాజిటివ్గా ఉందా చెక్ చేసుకోవాలి. అంటే నెగిటివ్ చెప్తున్నారో పాజిటివ్ చెప్తున్నారో చూసుకోవాలి. కంటెంట్ ఉందా లేదా అని చూసుకోవాలి. సినిమాల గురించి చెప్తున్నారా లేదా అని చూసుకోవాలి. సో ఆ కంటెంట్ సినిమాల గురించే ఉంది, డెఫినెట్గా ఈ ఛానల్ ఫాలో అవ్వచ్చు, ఈ ఇన్ఫ్లుయెన్సర్ని చూసి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు, ఈ ఇన్ఫ్లుయెన్సర్ని మనం డెఫినెట్గా నమ్మచ్చు, చూడొచ్చు, వీడియోస్ మంచి ఇన్ఫర్మేషన్ అందుతుందంటే డెఫినెట్గా మీరు ఆ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ మూవీస్ రిలేటెడ్ వీడియోస్ అయితే మీరు నిజంగా రెగ్యులర్గా జెన్యున్గా చూడొచ్చు. అందులో నో డౌట్ అట్ ఆల్. అది అయితే క్లియర్ అయిపోయింది కదా. ఒకవేళ నెగిటివ్ వేగా ఉంటే అన్సబ్స్క్రైబ్ చేసుకొని అన్ఫాలో అయ్యి వాళ్ళకి దూరంగా ఉండి, ఎవరైతే మీకు రిలేటబుల్గా మీకు అర్థమయ్యే విధంగా, ఎవరైతే మీకు నచ్చే విధంగా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే మూవీస్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు బాగా చెప్తున్నారంటే వాళ్ళు మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతే మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది సినిమాలకు సంబంధించింది మీకు అందుతుంది. ఎందుకంటే ఒక రోజులో ఎన్నో సినిమాలు అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి, ఎన్నో సినిమాల అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి, ఎన్నో సినిమాలకు సంబంధించిన రివ్యూస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ వేలో చెప్తున్నప్పుడు మీరు వాళ్ళని ఫాలో అవటం అనేది అసాధ్యం. ఎందుకంటే మీకు నచ్చదు అది. సో ఎవరు కూడా నెగిటివ్ని ఇష్టపడరు. పాజిటివ్ ఎంత బాగా అంటే అంత బాగా మంచిది. అది మంచి మాటల ద్వారా కానీ, మంచిగా చెప్తున్నారు లేదా అని కానీ ఇవన్నీ మనం తెలుసుకుంటాం. సో అదొక కంటెంట్ అనేది మనం చూసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మనకి జెన్యూన్ ఇన్ఫర్మేషన్. అసలు ఇన్ఫర్మేషన్ అనేది ఉందా లేదా అప్డేట్స్లో, అసలు అప్డేట్ వచ్చిందా లేదా సినిమా నుంచి అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే లేని విషయాలు కూడా కొన్ని ఉండని చెప్పేసి కొన్ని వీడియోస్ కానీ, కొన్ని ట్వీట్స్ కానీ, కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ, సోషల్ మీడియా అకౌంట్స్లో కానీ విస్తీర్ణంగా స్ప్రెడ్ చేయడం కానీ, ఏదైనా ఫోటో పెట్టి దాని కింద కామెంట్స్ కానీ మాటలు కానీ పెట్టి స్ప్రెడ్ చేయడం అనేది కూడా చాలా అంటే చాలా తప్పు. సో చాలా విధాలుగా ఆడియన్స్లో ఒక మల్టిపుల్ క్వశ్చనింగ్ అనేది రేజ్ అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆడియన్స్ అనేవాళ్ళు, ఎస్పెషల్గా యూత్ అనేవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. నిజంగా ఈ అప్డేట్ మా హీరో నుంచి వచ్చిందా లేదా, లేదంటే వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందా, లేదంటే ఒక డైరెక్టర్ దగ్గర నుంచి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందని అపోహపడే అవకాశం ఉంటుంది, అనుమానపడే అవకాశం ఉంటుంది, ఒక ఇదేంటిది డైనమాలో పడే అవకాశం ఉంటుంది. అలాంటివి కల్పించకుండా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. సో ఇవంతా కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, ఆ కంటెంట్ చెప్పే వ్యక్తుల్లో ఉందా లేదా, మీకు ఆ ఇన్ఫర్మేషన్లో కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు కూడా మీకు కొంచెం బూతులు కానీ, నెగిటివ్గా మాట్లాడటం కానీ, నెగిటివ్గా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఉంటే మీరు డెఫినెట్గా వాళ్ళని వదిలేయడం మంచిది. అన్సబ్స్క్రైబ్ చేసుకొని అన్ఫాలో అయ్యి
టెర్మినేట్ చేసే విధంగా ఉంటే వాళ్ళని డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక అర్థం వస్తుంది. అంటే నేను తప్పు చేస్తున్నాను కదా అని అర్థంగా వస్తుంది. ఇన్ఫర్మేషన్ నేను తప్పు చెప్తున్నాను కాబట్టి వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా అనే ఆలోచన అనే థింకింగ్ అనే డైలమాలో వాళ్ళు ఉండాలి. ఆలోచనలో ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళు బెటర్ ఇన్పుట్తో మీకు వచ్చి చెప్పే అవకాశం ఉంటుంది. అది లేదంటే వాళ్ళు ఇంకా డ్రాప్ అయిపోవాల్సిందే. సో అట్లా ఏంటంటే అలా ఉండాలి. తర్వాత వచ్చేసరికి మనకి వే ఆఫ్ టెల్లింగ్. ఇన్ఫ్లుయెన్సర్స్లో చాలామంది వే ఆఫ్ టెల్లింగ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఎవరు చెప్పినా మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది, జెన్యూన్ కంటెంట్ అనేది వస్తుందా లేదా అని చూసుకొని మీకు నచ్చిన వాళ్ళని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి మూవీస్ రిలేటెడ్ సంబంధించింది కానీ, పాలిటిక్స్ సంబంధించింది కానీ, లేదంటే ఇంకా ఇతర వాటికి సంబంధించి మీరు ఫాలో అయితే మంచిది. సో అదే, అంతకుమించి ఇంక చెప్పేదేం లేదు. అదేవిధంగా మీకు ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ నెగిటివ్గా ఉంటున్నాయా, పాజిటివ్గా ఉంటున్నాయి అన్నీ కూడా చూసుకోవాలి మీరు. అప్పుడే మీకు ఒక వే ఆఫ్ ఐడెంటిఫికేషన్ అనేది, ఒక వే ఆఫ్ అర్థంగా లేదంటే అండర్స్టాండింగ్ అనేది మీకు కుదురుతుంది. అప్పుడే కదా మీకు పిక్చర్స్ కానీ, వీడియోస్ కానీ మీకు అర్థమయ్యే విధంగా, లేదంటే మీకు నచ్చిన విధంగా, అదేవిధంగా కంటెంట్కి ఇన్ఫర్మేషన్ సంబంధించిన విధంగా ఉంటే ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ పర్లేదు. మీకు నెగిటివ్ ఇమేజెస్ కానీ, నెగిటివ్ వీడియోస్ కానీ పెట్టినప్పుడు మీరు వాటికి దూరంగా అయితే ఉండండి. ఎందుకంటే నెగిటివ్ అంటే చాలా వస్తాయి, అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో చాలా అంటే ఆస్పెక్ట్స్ ఉంటాయి, వాటికి దూరంగా ఉండండి. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి, అంత మించి చెప్పేదేం లేదు. అదేవిధంగా మీరు బ్యాడ్ వర్డ్స్ కానీ, గుడ్ వర్డ్స్ కానీ ఎవరైనా చెప్తున్నప్పుడు అవి మీరు గ్రహించండి. ఎవరు బూతులు మాట్లాడుతున్నారు, ఎవరు బూతులు మాట్లాడట్లేదు, ఎవరు జెన్యున్గా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు, ఎవరు మంచి మాటలతో మిమ్మల్ని ఎంగేజ్ చేసే విధంగా, మిమ్మల్ని ఇంట్రెస్ట్ కల్పించే విధంగా, మిమ్మల్ని సపోర్ట్ చేసే విధంగా, మీకు ఇన్ఫర్మేటివ్గా చెప్పే విధంగా, అదేవిధంగా మిమ్మల్ని మోటివేట్ చేసే విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు హ్యూజ్గా సపోర్ట్ చేయండి, హ్యూజ్గా వాళ్ళని ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే వాళ్ళ వల్లే మీరు ఏదో ఒక రోజున మీ లైఫ్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతమించి ఇంక చెప్పేదేం లేదు. చెడు మాటలు నేర్చుకొని చెడుగా ప్రవర్తిస్తే మాత్రం సొసైటీ కూడా అంగీకరించదు. అయితే గుర్తుపెట్టుకోండి, నేచర్ ఎప్పుడు కూడా మనకి చెడుని ఎంకరేజ్ చేయదు, మంచిని ఎంకరేజ్ చేస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరో చూడలేదు కదా మనం ఇష్టం వచ్చినట్టు ఉంటే మాత్రం ఎవరు కూడా ఊరుకోరు, ఈవెన్ దో నేచర్ కూడా ఊరుకోదు. సో అందుకని ఏంటంటే జస్ట్ మీరు నేర్చుకోండి, మంచిని ట్రై చేయండి. ట్రై చేస్తే ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేస్తే కనుక డెఫినెట్గా మీరు అల్టిమేట్గా మంచిగా మాట్లాడడానికి, మంచిగా బిహేవ్ చేయడానికి, మంచిగా కామెంట్ చేయడం కానీ, మంచిగా సపోర్ట్ చేయడం కానీ, ఆ ఎబిలిటీస్, ఆ స్కిల్స్, ఆ ప్రాక్టీస్ అనేది మీలో ఇన్బిల్ట్ ఏర్పరచుకునే వాళ్ళు అవుతారు. అదేవిధంగా మీ ప్రొఫెషన్ వర్క్లో కానీ, లేదంటే మీ పర్సనల్ వర్క్లో కానీ యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతమించి ఇంక చెప్పేది ఏం లేదు. సో అది ఏదైనా సరే మీరు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు ర్యాండమ్గా మాట్లాడదాం, అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల మేము ఏదైనా మిమ్మల్ని పాడు చేసే విధంగా చేస్తున్నామా అనే ఆలోచన కూడా నాలో కలుగుతూ ఉంటుంది. కొంతమంది యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్ అయినా సరే, ఫేస్బుక్ అయినా సరే, లేదంటే ట్విట్టర్ అయినా సరే, లేదంటే యూట్యూబ్ అయినా సరే, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కొంతమంది నెగిటివ్ వర్డ్స్తో, బ్యాడ్ వర్డ్స్తో, అన్పార్లమెంటరీ వర్డ్స్తో మీకు కంటెంట్ అనేది రిలీజ్ చేస్తారు. చేసినప్పుడు మీరు వాటిని చూసినప్పుడు బాగా ఎంగేజ్ అయ్యి మంచిగా కామెంట్స్ అనేవి పెట్టి మీరు కూడా నెగిటివ్ వేలో పెడతా ఉంటారు. అవన్నీ కూడా వాళ్ళకి అసెట్ లాగే మారుతుంది, కానీ పెద్ద తేడా ఏమి ఉండదు. మీరు ఎంత దారుణంగా ఏదైతే మీరు పెడుతున్నారో మీరు వాళ్ళకి లాగే తయారవుతున్నారని మీరు గ్రహించగలిగితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు చేశారు కదా, దాన్ని ఇంకా మీరు ఎంకరేజ్ చేసి దాన్ని కామెంట్స్ చేస్తే వాళ్ళకి ఇంకా మోటివేషన్లా మారి ఆ నెగిటివ్ని ఎక్కువగా స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఇండస్ట్రీకి కానీ, ఏ ఇండస్ట్రీకైనా, ఏ పర్సన్ యొక్క ఇండివిజువాలిటీకైనా హార్మ్ఫుల్గా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, వాళ్ళు ఎంత దూరం పెడితే అంత మంచిది, ఎంత టెర్మినేట్ చేస్తే కూడా ఇంకా చాలా మంచిది. నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళని, నెగిటివ్గా చెప్తున్న వాళ్ళని, నెగిటివ్గా బూతులు మాట్లాడుతున్న వాళ్ళని మీరు దూరంగా ఉంచితే, వాళ్ళ వీడియోస్ చూడకపోయినా, వాళ్ళు సోషల్ మీడియా వీడియోస్ చూడకపోయినా, వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా వాళ్ళు మారి అందులోంచి వెళ్ళిపోతారు. అవసరమైతే వెళ్ళిపోతారు, లేదంటే మంచిగా మారి మీకు మంచి వీడియోస్ అయితే చేయగలిగే అవకాశం ఉంటే చేస్తారు. అంతమించి ఇంక చెప్పేది ఏం లేదు. సో అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఎందుకంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు కంటెంట్ని బేస్ చేసుకుని కంటెంటే చెప్తున్నారా లేదా అని మీరు చూసుకోవాలి. కంటెంట్ కాకుండా ఇంకేదైనా చెప్తే మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
ఆలోచించుకునే అవసరం కూడా ఇంకోటి కూడా ఉంది. ఏంటి, బూతులు మాట్లాడుతున్నాను మంచి మాట్లాడుతున్నాను అనేది కూడా చెక్ చేసుకోవాలి. అర్థమైంది కదా మీకు చెప్పింది. ఓవరాల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు మీకు కంటెంట్తో పాటు మంచి విషయాలు చెప్తున్నారంటే వాళ్ళని మీరు బ్లైండ్గా అయితే ఫాలో అయిపోవచ్చు. అలా మీరు ట్రైన్ అవ్వండి, అలా మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీకు మీ లైఫ్ పట్ల కానీ, ఆ క్రియేటర్ పట్ల కానీ, మీ సొసైటీ పరంగా కానీ ఒక వే ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ, ఒక వే ఆఫ్ ట్రైనింగ్ కానీ, ఒక వే ఆఫ్ సక్సెస్ అనేది మీకు ముందైతే ఉంటుంది. అంతకుమించి చెప్పేది లేదు. ఎందుకంటే పొద్దున్న లేస్తే సాయంత్రం పడుకునే వరకు కూడా యూట్యూబ్లోనే ఉంటాం, ఎక్కువ సోషల్ మీడియా అకౌంట్స్లోనే ఉంటాం. ఎవరో జెన్యూనో ఎవరో ఫేకో మనకు తెలియకుండా పోతుంది. జెన్యూన్ పర్సన్స్ చాలా తక్కువ మంది ఉంటున్నారు, ఫేక్ పర్సన్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. సో జెన్యూన్ పర్సన్స్ మీరు గట్టిగా పట్టుకుని వాళ్ళని నమ్మి వాళ్ళని సపోర్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫేక్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు దూరంగా మానేసి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. చెడు అనేది దూరంగా ఉంటేనే కదా పాజిటివిటీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అయ్యి అప్పుడు మంచిగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్క యూత్ కూడా సక్సెస్ అవ్వాలనుకుంటారు, కానీ నెగిటివ్గా ఫస్ట్ వెళ్ళి తర్వాత సక్సెస్గా అవుదాం అనుకుంటారు, కానీ అది అవ్వదు. ఎప్పుడైనా పాజిటివ్గా ఉన్నప్పుడు స్ట్రగుల్స్ అయితే వస్తూ ఉంటాయి, కష్టాలు అనేవి ఉంటాయి, బాధలు అనేవి ఉంటాయి. తర్వాత అప్కమింగ్ రోజుల్లో మనకి సక్సెస్ కానీ హ్యాపీ కానీ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకొని మీరు ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా మీకు చెప్పండి. ఎవరైనా చెడుగా చెప్తే మీరు తప్పు మాట్లాడుతున్నారు, కరెక్ట్గా మాట్లాడని చెప్పండి. లేదనుకుంటే వాళ్ళని వదిలేసి వాళ్ళకి దూరంగా అయితే ఉండండి. అంతమంది ఇంక చెప్పేది అనేది. సో అది వాళ్ళకి చెప్పేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో చేయడానికి కారణం ఓన్లీ భావి తరాలు ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెడుకి గురవ్వకుండా ఉండటం కోసమే నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అంతమించి ఇంకేం లేదు. సో అది ఫ్రెండ్స్, వాళ్ళకి వీడియో అయితే మీకు నచ్చారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై.